కోర్టులో భార్యాభర్తల డైవోర్స్ కేసు వచ్చిందనుకోండి, భార్య అంటది నా భర్త నన్ను రోజు మానసికంగా హింసించేవాడు అంటది. భర్త అయ్యా నేనేం మానసికంగా హింసించానయ్యే అని అన్నాడు అనుకోండి, బోల్డ్ అంతండి అసలు చెప్పుకోలేనంతండి అని ఏడ్చేస్తుంది. అప్పుడు కోర్టు అదేంటి అని అడిగినప్పుడు నిదానంగా తేరుకుని చెప్పి ఈలోపు వీడు వేధించాడు 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 అని చెప్పినే వాదన జరుగుతుంది. తర్వాత ఏం వేధించాడయ్యా అని చెప్పి కూర్చోబెట్టి అడిగినప్పుడు పిల్లలు కావాలంటున్నాడండి, పిల్లల్ని కంటాలంటే నా పరిస్థితి ఏంటి, నా ఆరోగ్యం ఏమైపోతుంది అందనుకోండి, ఎలా ఉంటది? లేదు కాపురం చేయమంటున్నాడండి, ఎట్లా కాపురం చేస్తారు, ఆయన చూస్తుంటే నాకు నచ్చట్లేదు అందనుకోండి, ఎలా ఉంటది? కానీ ఈ లోపు ఏం వెళ్తుంది అక్కడ, వేధించాడంట, ఎంత ఆడపిల్ల చెప్పిందే వాల్యూ ఎక్కువ అక్కడ. అట్లాగే ఇక్కడ ఈ కేసుల్లో కూడా ఎక్కువ మీడియా చెప్తే అదే వాల్యూ, అది నడుస్తుంది. బతుకు జట్కాబండి సార్. ఒక రకంగా ఫైనల్ గా విచారణ కోసమో లేదంటే కస్టడీలోకి తీసుకుని రిమాండ్ కోరడం ఈ పరిస్థితి అయినా ఉంటుందా రేపొద్దున్న? అక్కడ దాకా కూడా రాదా జగన్ విషయంలో? ప్రభుత్వం తెగించాలి. ఇప్పుడు విచారణకు పిలిస్తే వెళ్తాడు జగన్, ఈ లెక్క చెప్తాడు అప్పుడు, లేదా ఛాలెంజ్ చేస్తాడు. విచారణకు పిలిచినప్పుడు కోర్టు ఎలమని చెప్తే అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా స్టే ఇస్తూ ఎలమంది అనుకోండి.